ఎంవిఆర్ శాస్త్రి గారు ఆయన ఆయన అంటారు, నువ్వు ఏమడిగితే అది ఇస్తాడు దేవుడు. నువ్వు నా ధర్మం నిలబడాలని ఏ రోజన్నా కోరుకున్నావా? దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, ఇది అన్నీ ఇస్తున్నాడు నీకు, కానీ నువ్వు నా ధర్మం నిలబడేటట్టు అనుగ్రహించు తండ్రి అని ఒక్కసారన్నా కోరుకున్నావా? కోరుకుంటే అది కూడా ఇస్తాడుగా. ఇది ఎంవిఆర్ శాస్త్రి గారు అన్న మాటలు సార్. సార్ రైట్. సింధూర్, ఆపరేషన్ సింధూర్ అది పూర్తి కాలేదు, ఇది విరామం మాత్రమే అని చెప్పి అందరూ చెప్తున్నారు. అది ఇంకా కంటిన్యూ అవుతుందా? దీనివల్ల ఫర్దర్ రియాక్షన్స్ ఏమిటి? ఎట్లా దీన్ని మనం ఎటువంటి పరిస్థితుల్ని చూడొచ్చు? యుద్ధము అన్నది రెండు సైన్యాలు కొట్టుకుంటేనే యుద్ధము అన్నటువంటి ఒక టర్మినాలజీ, ఒక పరిభాష ఏదైతే ఉందో దాని నుంచి మారాలి మనం. యుద్ధం అనేది దేశాలు చేస్తాయి, సైన్యాలు చేసేది దాని యొక్క ఫైనల్ కంక్లూజన్ మాత్రమే. కానీ రెండు దేశాల మధ్యలో జరిగేటువంటిది యుద్ధం. నిజంగా ఈ దేశం పాకిస్తాన్తో యుద్ధం చేస్తోందా? ఈ ఘటన జరిగిన తర్వాత బహుశా కొంత స్పందన వచ్చింది, కానీ అంతకంటే ముందర మన పరిస్థితి ఏంటి? మన ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీలో అక్కడి నుంచి పాకిస్తానీలు వచ్చి ఇక్కడ వాళ్ళు పనిచేసేవాళ్ళు. ఆ క్రికెటర్లందరినీ పిలిపించి మనం గతంలో ఐపీఎల్లో ఆడించాం కూడా మనం. సరే, ఇప్పుడు మానేసాం మనం. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. ముంబత్తి గ్యాంగ్ అని పిలుస్తారు వీళ్ళు పోయి రెండు దేశాల మధ్యలో మైత్రి ఉండాలి కొవ్వొత్తి గ్యాంగ్ ఉంది కదా. సో అటువంటిది గతంలో మనం చేసాం మనం. దానివల్ల ఈరోజు పరిణామం ఏమొచ్చింది? సో మనకు ఫస్ట్ దేశం యుద్ధం చేస్తుందని అర్థం చేసుకోవాలి. ఆపరేషన్ సింధూర్ అన్నది కంటిన్యూయేషన్. అంటే అర్థం ఏంటంటే దేశం, యావత్ దేశం కూడా ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేయబోతున్నది. ఇది అర్థం చేసుకోవాలి. యుద్ధం అన్నది ఒక సైనిక యుద్ధమే కాకపోవచ్చు. ఇండస్ వాటర్ ట్రీటీని మనం పక్కన పెట్టాం మనం. ఇది పెద్ద యుద్ధం. నిజంగా ఈరోజు వాళ్ళ పార్లమెంట్లోనే చర్చిస్తున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు. ఈ ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ఇప్పటి వరకు 4 లెటర్లు రాశారు వాళ్ళు మన దేశానికి. ఎవరు? వాళ్ళ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, వాళ్ళ ఇండస్ వాటర్ ట్రీటీ మేనేజ్మెంట్ ఏదైతే వాళ్ళ కమిటీ ఉన్నదో వాళ్ళు, అథారిటీ, మన వాటర్ వర్క్స్ మినిస్ట్రీకి వాళ్ళు 4 లెటర్లు రాశారు. ప్రాధేయపడుతున్నారు, ఏడుస్తున్నారు లిటరల్గా. నీళ్ళు ఆగిపోతే కనుక 25 కోట్ల జనాభా చాలా కష్టంలో వెళ్ళిపోతారు. మేము 95% వాళ్ళ వ్యవసాయం అంతా దీని మీద ఆధారపడింది. కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతాం మేము? చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి మీరు దాన్ని పునరాలోచించండి అని వాళ్ళు అడుగుతున్నారు. సో ఆపరేషన్ సింధూర్లో మనం వాళ్ళు ఎన్ని ఎయిర్ బేసులు కొట్టాము, ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్లు పేల్చాము, ఇదంతా కూడా టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటాం కదా ఇంగ్లీష్లో. చాలా చిన్న ఒక 5-10% మాత్రమే. పెద్ద దెబ్బలు వాళ్ళకు కొడుతున్నాం. ఇది కొట్టాం మనం. రెండవది, రాబోయే రోజుల్లో టెక్నాలజీని ఏ లెవెల్లో పెంచుకోబోతున్నామంటే వాళ్ళని సమర్థిస్తున్న వాళ్ళందరూ కూడా మనం టార్గెట్ చేయబోతున్నాం మనం. కానీ ఇప్పుడు మనకు ఇబ్బంది ఎక్కడ ఉందంటే మనకి ఇంకా చాలా అంశాల్లో ఆత్మనిర్భరత లేదు మనకి. ఫర్ ఇన్స్టెన్స్, ఎలక్ట్రిక్ వెహికల్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉండవలసినటువంటి మ్యాగ్నెట్స్ 100% చైనా నుంచి వస్తున్నాయి. చైనా బ్యాన్ చేసింది. ఇప్పుడు అది వాళ్ళు సర్టిఫికేషన్ అడుగుతున్నారు. ఏం సర్టిఫికేషను? మీకు ఇచ్చిన బ్యాటరీస్ దేనికి వాడుతున్నారు? మీరు ఇక్కడి నుంచి మళ్ళీ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారా? అవి మాకు సర్టిఫికేట్ కావాలి, దాని ఎండ్ యూస్ కావాలి, ఇవన్నీ అడుగుతున్నారు వాళ్ళు. ఈరోజు ఆ సర్టిఫికేట్స్ తీసుకున్నా కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. ఒక డెలిగేషన్ వెళ్ళింది ఈరోజు చైనాకి. చైనా కంప్లీట్గా పాకిస్తాన్ని సమర్థించిన విషయం మనకు తెలుసు. శాటిలైట్ ఇమేజరీ దగ్గర నుంచి న్యూక్లియర్ టెక్నాలజీ దాకా అన్నీ వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఆపరేషన్ సింధూర్ దృష్ట్యా మనం ఏం చేస్తున్నాము? కొన్ని స్టెప్స్ కొన్ని తీసుకున్నా కానీ కూడా, ఓపెన్గా తీసుకున్నా కానీ కూడా కొన్ని తీసుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంకెక్కడో రిపర్కషన్స్ దెబ్బతింటాయి మనకి. ఈరోజు మనం ఫార్మస్యూటికల్ జాయింట్, ఈరోజు భారతదేశం అనేది ఫార్మస్యూటికల్లో చాలా అద్భుతమైన ఒక శక్తిగా ఎదిగాం మనం. కానీ దాని యొక్క రా మెటీరియల్ అంతా చైనా నుంచి రావాలి, అమెరికా నుంచి వస్తాయి. కరెక్ట్, అవన్నీ చైనానే. మనకి 70-80% చైనా నుంచి వస్తాయి. దాన్ని APIs అంటారు, యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. అవన్నీ అక్కడి నుంచే వస్తాయి. గతంలో ఓన్లీ 25-30% చైనా నుంచి వచ్చేవి. UPA 10 సంవత్సరాల్లో మనం 80% వెళ్ళిపోయాం. కాబట్టి ఈ యొక్క వీక్నెస్లు మనకు ఉన్నాయి, ఆచితూచి వ్యవహరించాలి. కాబట్టి యుద్ధం చేయాలా లేదా అన్నది వాడు ఏం చేస్తాడు దాని ఆధారంగా ఉంటుంది. రేపు ఒక టెర్రరిస్ట్ అటాక్ అయితే ఇమ్మీడియట్ మన దగ్గర నుంచి రెస్పాన్స్ ఉంటుంది. సో ఇన్ దట్ సెన్స్ మిలిటరీలో కూడా మనం ఆపరేషన్గా ఉన్నాం. రెండు, మనం ఈ యొక్క 3 రోజులు మనం ఆపరేషన్ చేసినప్పుడు మన సైన్యము, మన ఎయిర్ ఫోర్సు ఏ అలర్ట్నెస్లో ఉన్నాయో అంతే అలర్ట్నెస్లో ఇప్పుడు కూడా ఉన్నాయి. పీస్ టైంలో అంత అలర్ట్గా ఉండం మనం.
ఏం చేసాము 350 360 సార్టీలు చేసాం మనం. సార్టీలు అంటే తిరుగుతాం మనం, వాడి యొక్క సరిహద్దు దాకా వెళ్ళి రావడం. సో వాడు కూడా ఏమైందంటే వాడికి వాడి దగ్గర ఇది లేదు, ఏమంటారంటే మనకు ఫ్యూల్ లేదు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్ లేదు, వాడి ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలంటే లేదు వాడి దగ్గరికి. అయినా 70 పైన వాడు కూడా సార్టీలు చేయాల్సి వచ్చింది. భారతదేశం ఎప్పుడు వాడు కొడుతుందో తెలియదు మనకి. వాడి యొక్క స్టెల్త్ ఫైటర్ JF-20 మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ అని చెప్పుకుంటున్నాడు వాడు. దానిని మనం లాక్ చేసాం. మనం లాకింగ్ అని ఒక టెక్నిక్ ఉంటుంది ఎయిర్ ఫోర్స్లో. దాన్ని ఏం చేస్తారంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ వెళ్తుంటే కనుక దానిని మనం లాక్ చేసామంటే కనుక, ఇప్పుడు మిసైల్ ఫైర్ చేసామంటే అది తప్పించుకోలేదు, మిసైల్ ఫైర్ చేయలేదు. వాడి సరిహద్దులో ఉన్నాడు, మన సరిహద్దులో ఉన్నాం, కానీ లాక్ చేసాం. లాక్ చేయగానే వాడికి కూడా తెలుస్తుంది, ఎందుకంటే ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ తెలిసిపోతుంది వాడికి. తెలియగానే వాడు వెనక్కి తిరిగి తోక ముడుచుకొని వెళ్ళిపోయాడు. ఈ నిజమైన యుద్ధంలో వాడిని షూట్ చేసి ఉండేవాళ్ళం. కాబట్టి ఈరోజు వాడికి నిద్ర లేకుండా చేస్తున్నాం. ఏ అర్ధరాత్రి భారతదేశం వచ్చి కొడుతుందో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి వాడి సైన్యాన్ని తగ్గించడానికి వీల్లేదు, ఈ సార్టీలు చేసుకుంటూ ఉండాలి. ఇదంతా కూడా ఆపరేషన్ సింధూర్లో ఒక భాగమే. వాడు దాని మీద ఖర్చు పెట్టేటువంటి స్తోమత లేదు వాడికి. దాన్ని ఖర్చు పెట్టాలి. కానీ వాడికి సమర్థన ఎక్కడి నుంచి వస్తుంది? అమెరికా నుంచి వస్తుంది. అమెరికా యొక్క ఇంట్రెస్ట్ ఏంటి? వీడిని చైనా కూటమిలో వెళ్లకుండా ఆపాలి, అది వాడి ఇంట్రెస్ట్. IMF లోన్ 2.3 బిలియన్ ఇచ్చారు, తర్వాత వరల్డ్ బ్యాంక్ లోన్ $40 బిలియన్. వీడు ఎప్పుడు యుద్ధానికి పోయినా IMF లోన్లు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ అదర్ లోన్, వరల్డ్ బ్యాంక్స్ ఇవన్నీ వాడిని ఆదుకుంటుంటాయి సార్. కరెక్ట్. అది విచిత్రం అనిపిస్తుంది. కరెక్ట్. అందుకనే నేను ఇందాక కూడా చెప్పాను, మనం పాకిస్తాన్తో యుద్ధం చేయట్లేదు, పాకిస్తాన్ వెనకాల ఉన్న శక్తులతో యుద్ధం చేస్తున్నాం మనం.